చెప్పాడు అని నేను చెప్పిన రెంటిలో ఈ రెంట్లో కూడా పరమనన్ ముక్తాత్మతురంబు ముక్తాత్మ పరం అంటే ముక్తాత్మ అన్నాడు. దీంతో పట్టుకోకుండా ముక్తంగా ఉన్నటువంటి స్థానం. ఆత్మ అంటే కంగారు పడకండి, స్థానం అని అర్థం, అంతకంటే ఏం లేదు. ఇది దేహము మొదలైన వాటిలో ఉన్న తాను, ఇది దేహాలు కాకుండా అవతల ఉన్నటువంటి తాను ఇంతే అన్నాడు. అంటే కుండల్లో ఉన్నటువంటి మట్టిని ఇంకా కుండలు చేయకుండా ఆ కుమ్మరి వాళ్ళ దొడ్లో ఉన్నటువంటి మట్టిని అది కనుక ముక్తాత్మం దూరం ఉపాసన గావింప. దీని గురించి ఉపాసన చేయటానికి దూరం ఉపాసనగా అందేది కాదు అన్నాడు. భగవద్గీతలో దుఃఖం వస్తుంది అన్నాడు, వీడు ఉపాసనగా అందేది కాదన్నాడు. కొంచెం సౌమ్యంగా చెప్పాడు. భగవద్గీతలో అవ్యక్తాహి గతిర్దుఃఖం అని చెప్పాడు. దేహవద్దురవాప్యతే. మనం దేహం ధరించి ఉన్నాం కనుక మనం అవ్యక్తాన్ని ధ్యానం చేస్తే వచ్చే దుఃఖమే కానీ అదేం అందదు అన్నాడు. ఆకాశాన్ని కౌగిలించుకున్నట్లు. అది పనికిరాదని కాదు అర్థం. మనం ఆ పని చేస్తే అందదు, పద్ధతి నిచ్చెనేసుకుంటాం, అది కాదన్నాడు. ఏదైనా గోడకి నిచ్చెనేయాలి కానీ ఆకాశంలో నిచ్చెనేయటం ఏంటన్నాడు. మనం ఎక్కేది గోడ మీదకి కాదు, మేడ మీదకి. కానీ నిచ్చెన గోడ మీద చేయాలి, మేడ మీద చేయకూడదు. ఇక్కడ కామన్ సెన్స్ ప్రకారం వెళ్ళాలి కనుక యోగిక్ కామన్ సెన్స్ ఈ ప్రాక్టీస్ ఇందులో చెబుతున్నాడు. అందుకని ఎవరు ఏం నామర్దాస్ మీద అవసరం సాధన యొక్క విషయం చెబుతున్నాడు ఇక్కడ కృష్ణదేవరాయలు. అంటే చక్ర రహస్యముల యొక్క పారము చూసిన వాళ్ళు ఈ మహాకవులు. అంటే వీళ్ళు సామాన్యులు కారు. కృష్ణదేవరాయలు అనగా, రామకృష్ణుడు అనగా, దూర్జటి మహాకవి అనగా, శ్రీనాథుడు అనగా, వీళ్ళు సమస్త శాస్త్రాల్లోనూ అధ్యయనం చేయటమే కాకుండా ఆచరణం చేసి వాటి అనుభూతి యొక్క పారం చూసిన జగదాచార్యులు కానీ ఉట్టి కవిత్వం రాసిన కవులు కాదు. ఆ అనుభవంతో చెబుతున్నాడు. దూరం ఉపాసన గావింపం అమూర్తం ఇంకా పరసంజ్ఞం అపరసంజ్ఞం. అపరం అంటే ఏమిటో దాని గురించి చెబుతాను. దీంతో ఉంది మనకు కావాల్సింది. పోనీ దీన్ని చేద్దాం ఆ ధ్యానం అంటే అబ్జగర్భాధిపత్సనికాయం. అబ్జగర్భుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ, పద్మమునందు పుట్టినవాడు అంటే సృష్టికర్త. ఆది అంటే మొదలైనటువంటి వాళ్ళ బద్ధ అంటే దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, ఆకారము, నామము, రూపము మొదలైన వాటి చేత బంధింపబడినటువంటి ఇది. బంధింపబడిన ఇది బ్రిక్స్, ఇది ప్లే అండి. బ్రిక్స్ ఇస్తే ఏముంటుంది, దానికి లెంత్, బ్రెడ్త్, వాల్యూమ్, ఏరియా అన్నీ ఉంటాయి. బద్ధనికాయందు అది మూర్తమైనను. ఇది మూర్తమే గాని పరిత్యాజ్యం. దీన్ని ధ్యానం చేస్తే ఇప్పుడు మనం రోజు చేస్తూనే ఉన్నాం. చేస్తూ ఉంటే ఏమవుతుందో మళ్ళీ ధ్యానం చేసినా అంతే అవుతుంది. అంటే ఇది వచ్చిందని, అది రాలేదని, ఈ పని అయిందని, ఆ పని కాలేదని, మరి వీడు మనం చెప్పిన మాట విన్నాడని, వాడు వినలేదని, వాళ్ళ మీద ఇంప్రెషన్స్ మొదలైనటువంటి లెక్కిన సాక్ష్యమూట మోసినట్లు ఎంతమంది అయితే మన ఎరుగున్న వాళ్ళు, మన ఫ్రెండ్స్, గిట్టిన వాళ్ళు, గిట్టని వాళ్ళు, పగవాళ్ళు, స్నేహితులు ఉన్నారో వాళ్ళందరినీ గురించి మోస్తున్నావా లేదా? మనం ఎంతమందిని ఎరుగుదు అంతమందిని గురించినటువంటి ఇంప్రెషన్స్ మోస్తూ ఉన్నాం. ఎవడు కూలి డబ్బులు ఇవ్వడం. కనుక దీన్ని ధ్యానం చేస్తే వచ్చే గతి అదే. ఇది కూడా కాదు ధ్యానం చేయవలసిందని చెబుతున్నాడు. ఒక్కొక్కటే ధ్యానం చేయకూడని ఎలిమినేట్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ధ్యానం చేయవలసిన దాని గురించి చెప్పడానికి ఆటే మాటలు మిగలవు. అందుకని ఇవి ముందు ఎలిమినేట్ చేసేస్తే ఇక్కడ ఈ హాల్లో కూర్చోండి అన్నట్టు ఉంటుంది చివరికి. ఏమండి, ఇప్పుడు మీరు కూర్చోవలసింది ఆ కుర్చీ అని దానికైతే చెప్పడం తేలిక. అలా కాక హాల్లో ఉన్నటువంటి ఏ కుర్చీలోనూ కాక హాల్లో మీరు కూర్చోవాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? హాల్లో ఉన్న ఒక్కొక్క కుర్చీ ఎత్తేయించి ఇక్కడ కూర్చోండి అని చెప్పాలి. అలా చెబుతున్నాడు. అది అబ్సల్యూట్ అయినప్పుడు దాని గురించి చెప్పడానికి కష్టం. రిలేటివ్ అయితే కష్టం లేదు. 4 కుర్చీలు ఉంటే అందులో కొంచెం ఏదో ఇత్తడి పనులు కుర్చీ ఉంటే దాని మీద కూర్చోండి అని చెప్పడం తేలిక. కుర్చీలు తీసేసి హాల్లో కూర్చోండి అని చెప్పడం, కుర్చీలు తీసేసాక కూర్చోమంటానే తప్ప చెప్పడానికి ఏమి ఉండదు అక్కడ. అందుకని ఈ ఒక్కొక్కటి లాగేస్తున్నాడు. ఇది ధ్యానం చేయకండి ఆయన టైం వేస్తున్నాడు. వినాయకుడు బొడ్లో వెలిపెట్టి తిప్పినట్టే అన్నాడు. నిర్గుణ పరబ్రహ్మం వాడికి టెంకాయ ఏమిటి, వంకాయ ఏమిటి,
అది అరటిపండు నైవేద్యం పెట్టాను, టెంకాయ నైవేద్యం పెట్టాను, ఏం లాభం లేదండి. సగుణ పరబ్రహ్మానికి మన విగ్రహాలకు కానీ పటాలకు కానీ నైవేద్యం పెడితే తర్వాత మనమే ప్రసాదం అనే పేరుతో తీసుకుంటున్నాం. కానీ వాడు ఏమైనా తీసుకుంటున్నాడా? వాడు తీసుకోడు కనుక ఆ ధైర్యంతోనే నైవేద్యం పెడుతున్నాం. తీసుకుంటాడంటే పెడతాం, మనం ఓడికోడికి నైవేద్యం పెట్టుకుంటాం. ఎవడన్నా మరీ తీవ్రంగా భజన మరీ మంటెక్కేట్టుగా చేస్తే ఓ రోజున అలా చేయి దాపి ఒక లడ్డుండ తీసుకున్నాడు అనుకోండి, మొన్నాడు ఏం చేస్తాడు, దూరంగా పెట్టి తాగడ్డం కడతాడు. తీసుకోవడమే గుండె ధైర్యంతోనే, లేకపోతే ఎన్ని గుండెలతో అక్కడ పెడుతున్నాం నైవేద్యం ప్రసాదం దేవుడి దగ్గర. కనుక ఇందులో కూడాను మనం ధ్యానం చేసే పుట్టినది ఏం లేదు, కనపడేది ఏం లేదు. పరిత్యాజ్యం త్రిభావనలంగూడుట, 3 భావనలతో కూడి ఉంటుంది. ఇది ఏమిటో చెప్పబోతున్నాడు. ఆ 3 భావనలు కూడుటం 6 వృక్షువునకు అసేవ్యం ద్వయంబు ధరం. ఇది కూడా 6 వృక్షు అంటే ఆరోహణ చేయదలచిన వాడు. అంటే 6 వృక్షోర్మునేర్ యోగం భగవద్గీతలో చెప్పాడు కదా. యోగమును ఆరోహణం చేయటానికి సాధన చేస్తూ ఉన్న మొదటి దశలో ఉన్న వాళ్ళకి ఇది ధ్యానం చేసినా ఒకటే, ఇది ధ్యానం చేసినా ఒకటే అంటే లాభం లేదు నాయన. ధ్యానం చేయవలసింది వేరే ఉంది చెబుతానంటున్నాడు. నువ్వేదో ఒక స్థితికి వచ్చాక, పండిపోయాక, యోగాభ్యాసం నీకు అందిన తర్వాత ఏది ధ్యానం చేసినా ఒకదాని దగ్గరే నీకు నిలుస్తుంది. కనుక దీన్ని చేసినా దాని దగ్గరే నిలుస్తుంది, దీన్ని చేసినా దాని దగ్గరే నిలుస్తుంది. ప్రారంభంలో మాత్రం ఈ రెండింటిలో ఏది చేసినా, దీన్ని చేస్తే గిరగిరా నీ చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటావు, దీన్ని చేస్తే ఎక్కడున్నావు అక్కడ ఉంటావు. అది వాడు చెప్పింది. కనుక 6 వృక్షువునకంటే ఆరోహణ చేయదలచిన వాడికి, అనగా ఇంకా ధారణ అనేది నిలవని వాడికి ఈ రెండింటిలో ఏది చేయకండి నాయన. ఈ ప్రాపంచిక విషయాల మీద ధారణ చేసియే నానా చిక్కుల్లో పడుతున్నారు, ఇన్వాల్వ్మెంట్స్ లో పడుతున్నారు. ఇందులోంచి బయటకు వచ్చేది ఎలాగరా, ఈ అప్పుల్లోంచి లేకపోతే ఈ బాధల్లోంచి బయటకు వచ్చేది ఎలాగా. ఇంతమంది మరి ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ పెళ్లి ఎట్లాగా. ఆ ఆడపిల్లల్ని పెట్టింది మనమే ముందు, కానీ అప్పుడు చూసి మనం అనుకుంటున్నాం లేదా అంతే, అది మళ్ళీ మాట అంతే చేస్తారన్నాడు. ఇదైతే అది ఎలా గుర్చేస్తున్నారు కనుక దాని గురించి ధ్యానం చేసి ఏం లాభం లేదు, రొటీన్ మ్యాటర్స్ అన్నాడు. మరి పెళ్లిళ్ళు ఎలా చేస్తాం అని గుండె బాదుకుని ఏం లాభం, ముందు వాళ్ళని పిల్లల్ని పెట్టింది మనమే కదా, ఆ మాత్రం గుర్తుండాలి. కనీసం గుండె ధైర్యం ఉండాలి వాళ్ళకి. మనం చేసినందుకు బతుకుంటే చేస్తాం, లేకపోతే వాళ్ళకైతే వాళ్ళు చూసుకుంటారు. మన తప్పన వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఎలా అంటాడు, అప్పుడు ఎలా వాడి మొహం, అప్పుడు ఎలా అని వాళ్ళు అనుకోవాలి, వీడు అనుకోడు. ఆ మాత్రం ధైర్యం కూడా ఉండదు. ఉన్నన్నాడు త్రికరణ శుద్ధిగా మనం ఎంతమందికి చేయాలో అంతమందికి చేద్దాం. ఆ పైన అంటే ఆ పైన మనం ఉంటే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. ఇప్పుడు గాలివాన లేకపోతే కథే లేదన్నారు, చూసారా? మీరు వినలేదా? పోక చెక్కను సావులు పోకును ఓ తాత మనవాడికి చెబుతున్నట్టు కథ. మన ఇద్దరం స్నేహంగా ఉందాం, వేరే వేరే ఉంటే ప్రమాదం అనుకున్నాయిట. అనుకుని పోక చెక్క అన్నదిక, వాన వచ్చినప్పుడు నువ్వు నా మీద పడుకో, నానిపోకుండా ఉంటానందుక. అంటే కావులు పాక అందుక, గాలి వచ్చినప్పుడు నువ్వు నా మీద కూర్చొని ఎగిరిపోకుండా ఉంటానందుక. బానే ఉంది కదా. అంటే మనవడు అని అడిగట ఊరుకోకుండా, కథ పూర్తవనివాడు మనవాడు ఏమని అడిగట, తాతయ్య మరి గాలి వాన వస్తేనో అంటే అప్పుడు ఒక్కో తావులు పక్కో ఏం సమాధానం చెప్పిందో విందామని వాడు ఉద్దేశం. తాతయ్య తక్కువ అనేది వాడేమన్నట్ట, గాలి వాన వస్తే కథే లేదురా అన్నట్ట. అసలు ఇక్కడ కూర్చొని మనం చెప్పుకుంటాం అవుతుంది. వాళ్ళ దాకా వెళతాం, అసలు కథే లేదు కదా, కథ ఉన్నాక వాళ్ళు ఉంటాం. కనుక మరి తానుంటే కదా వాళ్ళకి పెళ్లి చేయడం. ఓ ఆయన అన్నాడు, సడన్ గా ఎవరు లేకుండా రైల్లో వచ్చి చూసే ఎలా అన్నాడు. ఎలా అనేది మిగతా రైల్లో బతుకున్న వాళ్ళకి కానీ నీకేంటి ప్రాబ్లం అంటే
అవునయ్యో తప్పలేదన్నాడు. పోకుండా రైల్లో ఉంటే ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మర్చిపోతామో లేకపోతే పెట్టి మర్చిపోతామో లేకపోతే ఏదో మర్చిపోతాం, లేకపోతే బండి మన ఊరు వచ్చినప్పుడు మనకి మెడుకు రాకుండా నిద్దట్లో ఉంటామో గురిపెడుతూ ఉంటాం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి. కానీ రైల్లో అర్ధాంతరంగా శరీరం వదిలిపెట్టామనుకోండి, అప్పుడు ఎవరికి ఇప్పుడు ఎలా అన్నది మిగతా వాళ్ళు. అది ఆ మాత్రమే తెలియాలి. సరి విషయం అంతేకాని వీడు ఉహాళ రైల్లో అర్ధాంతరంగా పోతే ఎలా అరే ఎప్పుడు బాధపడుతున్నాడు కావకం నువ్వు కనుక వీడు ఎందుకు పనికి వస్తుంది ఆ ప్రశ్న. వీడు సావకమునుకు నానా బాధను వెంటగా పట్టని పనికి వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ ఎందుకు పనికి వస్తాయి? వాడు బతికొండంగా నానా హంగామా కంగారి అవడానికి పనికి వస్తాయి. కానీ చచ్చాక ఇది ఉండదు, బాధ ఉండదు. కనుక బతుకున్నప్పుడే కొనుక్కు తెచ్చుకుంటున్నాడు ప్రశ్నను బాధ అన్నీ కూడా. అందుకని రెండు లేవున్నాయని రెండు చదువుతున్నారు. ఏం చేతంటే భావనాత్రయమునకు సంబంధించినవి ఇవన్నీ కూడా. భావనాత్రయం అంటే ఏమిటో చదువుతున్నాడు ఇక్కడ కృష్ణదేవరాయ. బ్రహ్మభావన, కర్మభావన, ఉభయభావన. బ్రహ్మభావన, కర్మభావన, ఉభయభావన. అంటే ర్యాంకింగ్ పేరు ఎట్లా పెట్టాడు? ఏబిసి అని పెట్టలే, ఏది అని పెట్టాడు. మామూలుగా జామెట్రీలో అయితే మనకి ఏబిసి కదా, ట్రయాంగిల్ XY Z ఏదో ఉండాలి. ఏ దీన్ని ఏది కనుక ఇందులో A+B² ఫార్ములా దిగుతుంది. ఆ భావనాత్రయం వ్యక్తిదనిన చెప్పేదను. బ్రహ్మభావనయు కర్మభావనయు బ్రహ్మకర్మ ఉభయ భావనయు. అంటే బ్రహ్మభావన అంటే ఏమిటి? తాను సర్వాంతర్యామిగా భావన కలిగి ఉండటం. చోటు ఉందనుకోండి, దానికి ఉన్న స్పేస్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? బ్రహ్మభావనగా ఉంటుంది. అలాగాక కర్మభావన. కర్మభావన అంటే యాక్షన్, యాక్టివిటీ. చోటులో వాయువు ఉందనుకోండి, వాయువుకి ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? యాక్టివిటీ కాన్షియస్నెస్ తప్ప పర్వేషన్ కాన్షియస్నెస్, ఎక్స్పాన్షన్ కాన్షియస్నెస్ కాదు. తాను సమస్తంలో ఉండటము కాదు, ఇది తాను సమస్తమునందు ప్రయాణము చేయుట, పరుగెత్తుట. అంటే ఇది క్రియారూపం, ఇది కర్త యొక్క రూపం. కనుక కర్తగా ఉండి అఘోరిస్తున్న వాళ్ళు కొంతమంది, క్రియ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. ఈ రెండింటి ప్రోడక్ట్ గా కర్మ ఎవడు పుడతాడు. అంటే సబ్జెక్టు, ఆబ్జెక్టు, ప్రిడికేట్ అని ఏడుస్తారు. 3-fold యాక్టివిటీగా వస్తుంది సృష్టిగా. దాంతోనే సెంటెన్స్ క్రియేషన్ అనే సెంటెన్స్ పుడుతుంది. అందుకనే ప్రతి భాషలో గ్రామర్లో కూడా ఈ మూడు ఉంటే కానీ గ్రామర్ కాదు, వాక్యం కాదు. వాక్యం అంటే అదే అర్థం. ఒక భాషకు సంబంధించిన గ్రామర్ కాదు. చూసారా? సబ్జెక్టు, ఆబ్జెక్టు, ప్రిడికేట్. బ్రహ్మభావన, కర్మభావన, ఉభయభావన. ఈ ఆ పై దాంట్లో ఏమున్నది? ఇది ఒక్కటే ఉన్నది.
బ్రహ్మభావన అది. ఏది పరమైనటువంటి దాంట్లో తాను పరబ్రహ్మము అంత కనిపించింది. ఆ భావన ఎలా ఉంటుంది? మనకి మనస్సుకి ఇంద్రియాలకి నిద్ర వచ్చేసినప్పుడు మనం ఎలా ఉంటాం అంటే మన నిద్రలో ఉంటాం, కానీ మనకి తెలిసి తెచ్చేది కదా. మనస్సు ఇంద్రియాలు పోయి మనం ఉంటున్నామా లేదా నిద్రలో? మనం ఉండకపోతే లేకపోతే ఆ లక్కీ లేకపోతే పారేయాల్సి వస్తుంది. పొద్దున్న లేవం, తీసుకెళ్ళి లారీలో తీసుకెళ్ళి మొదలు దాటించాలి. మనస్సు ఉండదు, ఇంద్రియాలు ఉండవు, మనం ఉంటున్నాం. శరీరంలో శ్వాస నడుస్తుంది, గోలిక పని చేస్తుంది, ఆ పక్కనికి మండ్రగప్ప పెడుతూ ఉంటుంది. కానీ మనం అక్కడ లేం కదా. మన శరీరం మించే వెళ్ళ పిల్లల పాకుతూ, ఈ పాకుతూ ఉన్నటువంటి స్పర్శ మనకి నరాల్లో గిరిగింతలు పుట్టించి ఒక స్వప్నం పుట్టించవచ్చు. మన ప్రియురాలు ఇలా ఇలా అంటున్నట్టు అనిపించవచ్చు కళ్ళ. కనుక శరీరంలో మండ్రగబ్బ ఉన్నది, జీవుడితో ప్రియురాలు ఉన్నది. ఇలాంటి ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళని ధ్యానం చేసి ఆ గురించి ఏం లాభం అన్నాడు. ఏమండి, చదువురాని వాడికి దండం పెడితే ఏం లాభం, వీడికి విజయంతే అన్నాడు. వీడు వాళ్ళే అఘోరిస్తున్నారు, ఇక నీకేం చేస్తారన్నారు ఇందులో. కనుక బ్రహ్మభావన చేస్తున్నవాడు వీడు. అంటే వాడు ఉన్నాడో లేదో వాడికే తెలియదు. నువ్వు ధ్యానం చేస్తే నువ్వు కూడా అందరూ వెళ్ళిపోతావు తప్ప ఇంకేం లాభం లేదు. శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శంకరాచార్య వారు చెప్పారు, శివుడు శక్తి చేత కూడితే మాత్రమే ప్రభవితం అంటే సృష్టించుటకు, సృష్టిగా తాను దిగి వచ్చుటకు శక్తుడు అవుతాడు. శక్తితో కూడితే శక్తుడు అవుతాడు. నకేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి. అది కాకపోతే ఉట్టి శివుడు అంటే ప్యూర్ నేసెంట్, ఓడర్లెస్, కలర్లెస్, టేస్ట్లెస్ అని అంటే సృష్టి లేదు, స్థితి లేదు, ఏం లయం లేదు. వారు ఉన్నారా అంటే ఉరికే బాగుంటుంది కాబట్టి మర్యాదకు ఉన్నారని చెప్పడం కానీ ఎందుకు పనికిరాదు. అతస్వాం ఆరాధ్యే, అందుకని నిన్ను ఆరాధిస్తున్నాను అన్నాడు శంకరాచార్యుల వారు. ఎవరు? అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి ఇచ్చిన వాడు, ఇంకోడు కాదు. అంచేత ఇదేం అద్వైతానికి ఇన్సల్ట్ అనుకోకండి. ఆరాధించడం అంటే, అద్వైతాన్ని ఆరాధించడం అంటే ఏముండదు. అద్వైతాన్ని ఆరాధించడం అంటే ఆ మూల తొంగుంటా, ఇంకేం చేసేది ఏం లేదు. వెళ్ళి తిండి తింటే అద్వైతానికి భంగం, మంచం తాగితే రెండవ వస్తువు కదా. అంచేత అద్వైతం సాధన చేసేది కాదు, సిద్ధి కలిగేది అనుభవం. అది జాగ్రత్తగా ఉండాలి. మోక్షం తెచ్చుకుంటా అన్నది తెచ్చుకునేది కాదు, వచ్చేది. అది మిగతా సాధన చేసేవన్నీ మోక్షం ఒకటేనే, అది సిద్ధించే తప్ప వీడు తెచ్చుకునేది కాదు. సన్యాసం పుచ్చుకుంటా అన్నట్టు పుచ్చుకునేది కాదు. పుచ్చుకుంటా టిఫినల్లే సన్యాసం వస్తుంది తప్ప ఒక మనిషికి, మనస్సుకి పుచ్చుకునే ఇట్లా ఏదో అరటిపండులాగో లేకపోతే ఉప్మాలాగో పుచ్చుకునేది ఏం లేదు అందులో సన్యాసంలో. అయితే కాషాయం పుచ్చుకోవచ్చు, దాన్ని ఇన్సల్ట్ చేయొచ్చు, దాన్ని అవమానపరచవచ్చు. నేను సన్యాసిని, నేను కట్టుకున్నాను అనుకోండి, తెలియని ఊళ్ళోకి వస్తే సన్యాసి అనుకోరు, దండం పెడతారు. పాపం ఈ దేశంలో ఏమిటంటే కాషాయంతో రోడ్డు మీద ఇలా దండం పెడతారు. అవమానం చేయవచ్చునా? అలాంటిది ఇది కూడా ఇన్సల్టింగ్. అందుకని అతస్వాం ఆరాధ్యే, అందుకని నిన్ను నేను ఆరాధిస్తున్నాను. ఎందుకని ఈ ముగ్గురు ఎవరు అసలు పెద్దవాళ్ళు, ముగ్గురు రీడర్స్. హరిహర విరించారిహిరపి, ఇక్కడ హరి ఉన్నాడు, విష్ణువు. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ హాను, ఇక్కడ రీ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. హాను ఓ ఉంటుంది, హంలో హకారం అక్కడ ఉంచేసేయండి. కనుక ఇందులో ఉన్న రెండు భాగాల్లో ఏమున్నది? మన చే పీల్చబడు వాడు, శ్వాస అనబడు వాడు ఇక్కడ ఉంటాడు. శ్వాసను పీల్చేటువంటి దేహములు ఇక్కడ ఉన్నాయి. ఇది ఇట్లా ఉన్నాయి. కనుక దేని శక్తి వల్ల మనం శ్వాస పీలుస్తున్నాం మనకి తెలియకపోయినా దేని శక్తి వల్ల. అందుకనే జాల్పూల్ గారు ది పొటెన్సీ ఆఫ్ ఓం అని ఒక 200 పేజీలు రాశారు. అంటే
జీవుడు పుట్టడం మొదలు జీవుడు శరీరం వదిలిపెట్టే వరకు శ్వాసని ఆటోమేటిక్ గా పీల్పించడం వదిలించడం అనేటువంటి చేస్తున్నటువంటి అక్షరం యొక్క మంత్రత్వం అనగా నెట్టిది అన్నటువంటి దాన్ని ఇచ్చాడు ఆయన. ఇంపార్టింగ్ ది వర్డ్ అని అందులో సబ్డివిజన్ చాప్టర్ ఇచ్చాడు. అంటే దీని గురించి మన కన్ను తెరిచేట్టుగా చేయటం. ఇది మనం తెలిసాక ఇది మనం శ్వాస వదులుతూ ఉన్నప్పుడు నష్టం కదా. దీంతో పాటు అని అంటున్నాం అనుకోండి, శబ్దం బయటికి వినిపించడం ఎప్పుడు వినిపిస్తుంది? గొంతులో ఉన్నటువంటి పీకలు రెండు రాసుకున్నప్పుడే, ఓకల్ కాదు. అవి రాసుకున్నప్పుడు అప్పుడు ఏమే అక్షరం పుడుతుంది అక్కడ? రెండు రాసుకున్నప్పుడు రేపం పుడుతుంది ఇక్కడ. అది పుడితే కానీ చెవికి వినిపిస్తుందా? ఏమండి? రెండు కొట్టుకున్నప్పుడు టకారం పుడుతుంది. టకారాలు చాలా స్పీడ్ గా ఉచ్చరించినప్పుడు రేపం పుడుతుంది. ఇది అడ్వాన్స్డ్ ఫోనెటిక్స్. పాణిని అనేటువంటి మహానుభావుడు మనకు పతంజలి అనేటువంటి కాదు, మహేశ్వరుడు అనేటువంటి వాడు వాళ్ళిద్దరూ ఇచ్చారు. అంటే సౌత్ యొక్క ఉత్పత్తుల గురించి వాళ్ళు ఇచ్చినటువంటి గొంతు దగ్గర అప్కష్టం వచ్చినప్పుడు దాని శబ్దం పుట్టడం అంటే విఘ్నం రావాలి. గొంతులో వచ్చేటువంటి శ్వాసకు న్యూతలకు వస్తున్న శ్వాసకు విఘ్నం రావాలి కదా. విఘ్నం వచ్చినప్పుడు మొట్టమొదట గా అనేటువంటి శబ్దంగా వస్తుంది. వచ్చి తర్వాత తా అనే శబ్దంగా మారుతుంది. తర్వాత ఇది స్పీడ్గా కుర్రగా పడుతూ ఉంటే అకారం కొత్త రోగం వస్తుంది, కుర్రమన్నట్టు. కనుక మనం శ్వాస వదులుతూ ఉంటే పనిచేస్తున్న అక్షరాలకు అకారమును రోగమును, తర్వాత అనునాసికమును దేహం కూడా కావాలి. ఇప్పుడు ఈ మూడు కలిసినటువంటి అక్షరాన్ని హ్రీం అనేటువంటి అక్షరం మంత్రశాస్త్రంలో ఆదిశక్తి లేదా మహాశక్తి అని చూద్దాం. అంటే పంట నుంచి శబ్దాన్ని ఉత్పత్తి చేసేదిన్ని, ఊపిరితిత్తుల్లోంచి శ్వాసన యువతలకు ఉత్పత్తి చేసేదిన్ని, శబ్దాన్ని శ్వాసని కలిపి బయటికి వినపడేట్టుగా పరిశీలించేదిన్ని, పరిశీలించిన తర్వాత చెవితో వినపడేట్టుగా చేసి వినిపించేదిన్ని. అంచేత హ్రీం అనేటువంటి అక్షరాన్ని శక్తి లేక అమ్మవారి యొక్క ఇందులోంచి రాన్ని వేరే వస్తే అది ఒక రూపంలో వస్తాడు. అంటే విష్ణు సృష్టిలో ఇంకో రూపంలో వస్తాడు శివుడు. నిరీక్షించే బ్రహ్మ ఇంకో రూపంలో వస్తాడు. శంకరాచార్య వారు అది ఇక్కడ చెప్పింది మనకి. దీంట్లో అతస్వాం ఆరాధ్యే, అందుకని నిన్ను ఆరాధిస్తున్నాం, ఆయన్ని శివుడిని మేము ఆరాధించడం లేదన్నాడు. హరిహర విరించాదిరపి, హరిహరుడు విరించి వీళ్ళ ముగ్గురు కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టికర్త స్థితికర్త లయకర్త అనేటువంటి ముగ్గురు కూడా ప్రణంతం స్తోతంగా వాళ్ళు నమస్కరించాలన్నా తనకు తను నమస్కరించుకునేందుకు చేసి ఉండదుగా, కాలు ఉండదు కదా. ఆయన స్తోత్రం చేయాలన్నా కంఠం ఉండదు కదా, శ్వాస ఉండదు కదా, అకార రేఖలు ఉండవు కదా. స్తోత్రానికి ఏం చేస్తారు కనుక స్తోత్రం ఆయన్నే చేస్తున్నారు కానీ ఆయన్ని చేయటం లేదు. శివ నిన్ను స్తోత్రం చేస్తాను కంఠమైతే మాట్లాడినా ఆ మాట ఎవరు? అమ్మవారిని చెప్పినా శివుడినా ఏంటి పవర్నా కాన్షియస్నెస్ నుండి కాన్షియస్నెస్ ఏం పడుతుంది, పవర్గా పనిచేయదు కనుక అబద్ధాం ఆరాధ్యే, అందుకని నిన్ను ఆరాధిస్తున్నాము. హరిహర విరించాదిరపి ప్రాంతం స్తోత్రం వా కథమత పుణ్య ప్రభవతి. నమస్కరించినా స్తోత్రం చేసినా నీకు చెయ్యాలి. అకృత పుణ్య అంటే పుణ్యము చేసుకోనటువంటి వారికి మనస్సు ఏం నోచుకుంటుంది నీకు, నిన్ను స్తోత్రం చేయడానికి కానీ నీకు నమస్కారం చేయడానికి కానీ అని శంకరాచార్య వారు
సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకంగా ఇచ్చారు. కనుక మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సాధన చేసేటప్పుడు ఇప్పుడు కూడా బ్రహ్మభావన, బ్రహ్మభావన, యుగవ భావన, ఈ 3 భావనలలో 3 రకాలైనటువంటి జీవులు ఉంటున్నారు. ఈ 3 భావాలకి అతీతంగా వీళ్ళు ఉంటున్నారు. శ్రీం ఒకటి, హరి ఒకటి, ఓం ఒకటి, శోకం ఒకటి. కనుక ఈ 3 ఉన్నటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు మొదటి ఇక్కడ చూస్తున్నాడు. అందు బ్రహ్మభావనాయుతులు, బ్రహ్మభావన చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సనందన, అంటే కనక సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు అనేటువంటి కుమార స్వర్గం అని అంటారు. కుమార స్వర్గం అంటే అర్థమైతే లోకంట్ క్రియేషన్, కలర్లెస్, టేస్ట్లెస్, పౌడర్లెస్ అంటే కౌమార స్వర్గం లేక కుమార స్వర్గం అంటారు. అంటే వీళ్ళు ఏమీ అంచినటువంటి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు కూడాను నేను ఫలానా వాణ్ణి అనేటువంటి ప్రజ్ఞతో భక్తులై ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. అందుచేతనే గేటు దగ్గర నుంచి మీరు లోపలికి రావద్దు అనేటప్పటికీ వాళ్ళకి దురహంకారం వచ్చింది. వచ్చే ద్వారపాలకులు తప్ప శపించారు. అర్థమైతే సృష్టింపబడ్డటువంటి వీళ్ళల్లో ఏ మహానుభావుడైనా సరే వాడి ఆకారం చేత వాడు భక్తుడు, అంటే ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు జ్ఞానపూర్ గారు. అంటే తాను ఎవడో తనకు గుర్తుంటారో దాంతో పరిమితులై ఉంటారు వీళ్ళంతా. అది కోడిగుళ్ళ చుట్టూ కోడిగుడ్డు ఏదైతే పట్టి ఉంటుందో, కోడిపిల్ల చిన్నగా తయారు కాకమునకు కోడిగుడ్డు లోపల అంతా వచ్చి స్వయం ఉండడుకోండి, ఇంకా పిల్ల తయారు కాలేదనుకోండి, అప్పుడు చుట్టూ గుడ్డు పట్టి ఉంటుందా ఉండదా? అలా పట్టి ఉన్నట్టు ఇందులో ప్రతివాదంలో కూడాను తాను ఎవడో తనకు గుర్తుంటామనేటువంటి గుడ్డు తన చుట్టూ పట్టి ఉండి అది దాటి యువతలకు రాలేనటువంటి స్థితిలో ఉంటారు. కనుక వాళ్ళని ధ్యానం చేసి అని లాభంలో కనుక సనందనాథులు ఇంకా కొంత అర్థం కావాల్సిందండి, క్రమంగా అర్థమవుతుంది కోట. కనుక సనందనాథుడు తర్వాత కర్మభావన వాళ్ళు దేవాది స్థావరావరులకు ప్రాణులందరినీ కర్మభావన. దేవాది అంటే దేవతరం వరకునే దేవతలు అంటే ఏది? చూసే శక్తి కలిగదు, వినే శక్తి కలిగదు, వాసన చూసే శక్తి కలిగదు, రుచి చూసే శక్తి కలిగదు, స్పర్శ చూసే శక్తి కలిగదు, ఊహించేటువంటి మనశక్తి కలిగదు మొదలైనటువంటి వీళ్ళు దేవతలు. కనుక ఈ దేవతలందరూ కూడాను వాళ్ళు కూడా చూసే శక్తికి అధిపతి అయినటువంటి దేవత, నేను చూసే శక్తికి అధిపతిని అని వాడు గుర్తుండకపోతే మనం ఫోటో అలా చూసుకొని కంచుకోవాలి. ఒక కంచు పొరపాటు అవంతా ఉపయోగిస్తాం. అంటే ఇందులో ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియానికే దానికి సంబంధించినటువంటి అహంకారం వేరే ఉన్నది. అంటే ఇది నేను మిగిలిన వాటికన్నా భేదం వేరే ఐడెంటిటీ ఉన్నది. కనుక వాళ్ళందరూ దేవతలు. ఆ దేవతలతో చేయబడిన దేవతలు కలవారు జీవులు. ఆ జీవులలో అనేక జీవులు చెట్లు చామలు దాకా దిగొచ్చి చివరి కలిగిన స్థావరములు. స్థావరములు అంటే ఏంటి? చెట్లు. చెట్ల దాకా దేవత దగ్గర నుంచి చెట్ల దాకా, సూర్యుడి దగ్గర నుంచి, సూర్యుడు యొక్క కిరణముల దగ్గర నుంచి, కిరణాన్ని చూడటానికి కావలసిన కంటిలో చూసేటువంటి శక్తి దగ్గర నుంచి ఈ దేవతలందరూ ఇన్ని రకాలైనటువంటి ప్రజ్ఞలుగా సాఫల్యుకున్నట్టుగా అల్లుకొని ఉన్నారు. కృష్ణుడు సూర్యుడు ఒక దేవత. సూర్యుడు జగత్తులంటే పుట్టించి పోషించి రక్షిస్తున్నటువంటి వాడు. అందులోంచి వస్తున్నటువంటి కిరణంలో ఒక్కొక్క కిరణము ఒక్కొక్క దేవత. ఆ కిరణం నుంచి దిగి వస్తున్నటువంటి ఈ గ్రహగోళాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ఉంది. మన భూగోళం మీద ఉన్నటువంటి కోటాను కోట్లైన పరమాణువులలో ఒక్కొక్క పరమాణువు నందు నేను అనే పేరుతో హృదయ స్థానం అంటే న్యూక్లియస్ లో
తన ప్రజ్ఞ ఉంటూ ఒక్కొక్క దేవత ఉంది. కనుక ఎన్ని కోట్ల దేవతలు ఉన్నాయి, ఎన్ని పరమాణువులు ఉన్నాయో అన్ని కోట్ల దేవతలు ఉన్నాయి. కనుక ఈ దేవతలందరూ కూడా దేవతల మొదలు స్థావరాలు దాకా అనుకుంటున్నాడు. దేవాది స్థావరాంత స్థావర అవరులకు ప్రాణులందరూ కర్మభావన పనులు. వీళ్ళందరూ బ్రహ్మభావనలో ఉంటారు, వాళ్ళందరూ కర్మభావనలో ఉంటారు. అంటే అయితే వీళ్ళు కాన్షియస్నెస్ లో ఉంటారు, వాళ్ళు యాక్షన్ లో ఉంటారు. ఎవరు కూడా అవేర్నెస్ లో ఉంటారు, వాళ్ళు వీళ్ళు మూడు పదములు. వీళ్ళకి కేవలం ప్యూర్ కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞామయ స్వరూపులు వీళ్ళు. అందులో ఒక ప్రజ్ఞకి ఉన్న భేదం కూర్చున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కనుక ఈ సూర్యుడు కానీ, సూర్య కిరణాలు కానీ, ఈ సూర్య చంద్ర బృహస్పతి అంగారకాది నవగ్రహములు కానీ, వాళ్లలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలు కానీ వీళ్ళెవరు కూడాను మీరు ధ్యానం చేసి